ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ గణేశాయ నమః. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 35. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 12. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 13వ క్షేత్రజ్ఞ విభాగ యోగః. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. తత్క్షేత్రం యచ్చ యాదృక్ చ యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः. महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकञ्च पञ्चचेन्द्रियगोचराः. इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः. एतत् क्षेत्रं समासेन सविकारमुदाहृतम्. अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः. इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च. जन्म मृत्यु जरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु. नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु. मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी. विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि. अध्यात्मज्ञाननित्यत्वं तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 12 సమాప్తము. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 35. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. సంస్కృత శ్లోకములు 1 నుండి 12 తెలుగు అర్థములు. అర్జునుడు అన్నాడు, ఓ కృష్ణ, ప్రకృతి విశ్వమంతా వ్యాపించి ఉన్న పురుషుడు, క్షేత్రము దున్నేవాడు, జ్ఞానము మరియు అంతిమముగా తెలుసుకోవలసినది, ఇవన్నీ నాకు వివరించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. సర్వోన్నత భగవానుడు ఇలా అన్నారు, కుంతీపుత్రుడా, ఓ అర్జున, శరీరాన్ని క్షేత్రమని అంటారు. దాని గురించి తెలిసిన వాడిని క్షేత్రము దున్నేవాడు అని అంటారు. ఈ విషయాలు క్షేత్రము దున్నేవాడు గురించి తెలిసిన వారు చెబుతారు. ఓ అర్జున, సమస్త క్షేత్రాలలో నన్ను, అన్ని క్షేత్రాలను దున్నేవానిగా తెలుసుకొనుము. క్షేత్రము మరియు క్షేత్రము దున్నుతున్నవాడు విషయములు తెలుసుకునే జ్ఞానమే నా ప్రకారము నిజమైన జ్ఞానము. ఇక్కడ సమస్త క్షేత్రాలనగా శరీరాలు, క్షేత్రాలను దున్నేవాడు అనగా అత్యున్నతమైన పరమాత్మగా శరీరములోని ప్రాణశక్తి సృష్టికర్త. ఆ క్షేత్రము ఏమిటి, దానిలోని విషయాలు ఏమిటి, దాని లక్షణాలు ఏమిటి, దాని నుండి పుట్టింది ఏమిటి, క్షేత్రము దున్నుతున్నవాడు ఎవరు, అతని ప్రభావము ఏమిటి, ఇవన్నీ నీవు క్లుప్తముగా నా నుండి వినుము.
క్షేత్రము మరియు క్షేత్రము దున్నుతున్న వాని విషయ జ్ఞానము కోసము గొప్ప ఋషులు వారి అవగాహన ప్రకారము వివిధ రకాల వేదాలలో వాటి విషయములను విడివిడిగా వివరించారు. విస్తారమైన రుజువులను అందించడం ద్వారా బాగా నిర్వచించబడిన బ్రహ్మసూత్రాల ప్రకటనలతో కూడా ఇది స్పష్టముగా వివరించబడింది. విశ్వములోని పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశము, అహంకారము, బుద్ధి, ప్రాథమిక మూల ప్రకృతి అనగా శరీరములోని జీవశక్తి, 11 ఇంద్రియాలు అనగా 5 ఇంద్రియాలు మరియు 5 ఇంద్రియ అవయవాలు మరియు మనస్సు, స్పర్శ, రుచి, వాసన, వినికిడి మరియు దృష్టి అనే 5 జ్ఞానేంద్రియాలు మరియు వాటి బుద్ధి అవగాహనకు మద్దతు ఇచ్చే 5 అవయవాలు, చర్మము, నాలుక, ముక్కు, చెవి మరియు కళ్ళు అనే 5 కర్మేంద్రియాలు, కోరికలు, ద్వేషము, ఆనందము, దుఃఖము, ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవయవాలతో శరీరం యొక్క అనుబంధము, స్పృహ, ధైర్యము వీటన్నిటి కలయిక బాహ్య విషయములచే ప్రభావితమై అన్నీ కలిసి పనిచేయడము ఇవి క్షేత్రము యొక్క క్లుప్తముగా వివరించబడిన లక్షణాలు. ఇది మానవుల శరీరం తప్ప మరొకటి కాదు. ఆత్మస్థుతి మానుకోవడము మరియు మాటల ద్వారా మరియు ఆలోచనల ద్వారా తన గురించి గొప్పగా చెప్పుకోకుండా ఉండటము, ఇతర జీవులకు ఎటువంటి హాని కలిగించకుండా ఉండటము, సహనము కలిగి ఉండటము, మనసు యొక్క స్వచ్ఛత, నైతికతతో సరైన మార్గములో స్థిరత్వము కలిగి ఉండటము, మనస్సును చాలా నిగ్రహ స్థితిలో ఉంచడము, ఇంద్రియాలు మరియు ఇంద్రియ అవగాహనకు సంబంధించిన వినడము, రుచి చూడటము, తాకడము, వాసన చూడటము మరియు కన్నులతో చూడటము వీటన్నిటి విషయాలపై నిరాసక్తత కలిగి ఉండటము, ఇంద్రియాల ద్వారా జరిగే కార్యకలాపాలపై ఆసక్తి లేకపోవడము, అహంకార వ్యక్తిత్వాన్ని కలిగి ఉండకపోవడము, జననము, మరణము, వృద్ధాప్యము మరియు రోగాల సమయంలో సంభవించే దుఃఖాలను మరియు లోటుపాట్లను పదే పదే గుర్తు చేసుకోవడము, కుమారులు, భార్య మరియు భౌతిక ఆస్తులతో మైమరిచిపోకుండా మరియు వారి పట్ల నిరాసక్తత కలిగి ఉండటము, శుభ మరియు అశుభకరమైన సంఘటనలు జరిగినప్పుడు సంపూర్ణ సమానత్వం కలిగి ఉండటము మరియు ఇష్టాలు మరియు అయిష్టాలను సంపూర్ణ సమానత్వంతో అంగీకరించడము, ఏ విధమైన మనస్సు విచలనము లేకుండా నా పట్ల పూర్తి భక్తిని కలిగి ఉండటము, ఏకాంతముపై ఎటువంటి ఆంక్షలు లేకుండా నిర్మలమైన ప్రదేశములో ఆశ్రయము పొందడము, జనసమూహముల పట్ల ఆసక్తి లేకపోవటము, పరమాత్మ విషయమున ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరంతరాయముగా కలిగి ఉండటము, తాత్విక జ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనాల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటము ఈ లక్షణాలన్నీ అవసరమైన జ్ఞానమని చెప్పబడ్డాయి. ఈ లక్షణములకు వ్యతిరేకముగా మరియు వేరుగా ఉన్న ఇతర అన్ని లక్షణాలను అజ్ఞానం అంటారు. భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము సంస్కృత శ్లోకములు 1 నుండి 12 తెలుగు అర్థములు సమాప్తము. ఓం నమో నారాయణాయ నమః.